కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి ఆయన మొన్న మాట్లాడినటువంటి మాటల మీద రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల కేసులు పెట్టబడ్డాయి. ఆ కేసుల్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక వీడియో క్లిప్ని హైలైట్ చేశారు. ఆ వీడియో క్లిప్ ఏంటయ్యా అంటే ఏదైతే మనోళ్ళు వస్తే రేపు పొద్దున వాళ్ళని నరికేస్తారు, గుంటూరు అవతలైతే ఒక రకంగా ఉంటుంది, యువతలైతే ఇంకొక రకంగా ఉంటుంది అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్తో జరిగినటువంటిది అతిపెద్దదైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు, ఇష్యూస్ నడిచినటువంటి వ్యవహారం. దాంట్లో భాగంగా ఆయన మాట్లాడినటువంటి మాట బాగా వైరల్ కావటం, దాని ఆధారంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు అంటే చంపేస్తానంటారా ఇట్లాంటి అరాచక మాటలు మాట్లాడటం వల్లనే ఇంతకుముందు పార్టీ పోయింది, అయినా కూడా వీళ్ళ బుద్ధేమీ మారట్లేదు అన్నటువంటి కోణంలో నుంచి ప్రొజెక్ట్ చేసుకొస్తూ దానికి అనుగుణమైనటువంటి ఇంటర్వ్యూస్ వివిధ చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే కేసులు పెట్టినటువంటి సందర్భం గత కొన్ని రోజులుగా నడుస్తున్నటువంటిది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆయన మాట్లాడింది ఏంటి అన్నటువంటి దాన్ని ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. వాస్తవంగా ఆయన మాట్లాడిన దాన్ని వక్రీకరించారు, కేవలం ఒక్క ముక్కనే కట్ చేశారు. ఒక బీసీ నాయకుడిని ఇరికించడం కోసం డ్రామా చేస్తున్నారు అంటూ తన మాటకు సంబంధించినటువంటి ఇష్యూని ఇంట్లో నుంచి లాక్కొచ్చి కొడతాము అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించినటువంటి దానికి, అలాగే అటుపక్క నరికేస్తారు అన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఇష్యూ మీద వివరణ ఇచ్చుకొస్తున్నారు. కబ్జాలు చేయలేదు, ప్రతి ఒక్కళ్ళకి కూడా పార్టీలు, ప్రాంతాలు, కులాల, మతాలు అతీతంగా అందరికీ అందించే కార్యక్రమం చేసిన మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, మరి మనం కూడా అందించే కార్యక్రమంలో ముందున్నాం. కానీ ఇది జరగరాంది జరిగిందనేది నమ్ముతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది నేను మొన్న వెళ్ళాను, పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు, రేపొద్దున వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని దాటి మనకు ఓట్లేస్తారు జనం అని చెప్పి సందర్భంగా అంటున్నారు ఆయన. అలాగే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి, రేపొద్దున మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకండి అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఇది మెయిన్. అక్కడ తెలుగుదేశం వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు అన్నటువంటి పాయింట్ సందర్భంగా ఈ ముక్క మాట్లాడారు అన్నట్టుది. దీని తర్వాత ఏం మాట్లాడుకుందాం. నిజంటే వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళెంత దూరం. వీళ్ళేదో శాశ్వతం అనుకుంటున్నారు. మొన్ననే మన ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడూ కూడా ప్రశాంతంగా అన్నదమ్ముల భావంగా పోతూ ఉంటాం. కానీ అత్తిలి మండలంలో 14 మంది ఎంపీటీసీలు మనకి, 4 వాళ్ళకి. కానీ మన జనాన్ని ఎల్లనివ్వకుండా అడ్డం కొట్టేసి కిరాయి మోకలు తెప్పించి ఇంటి మీదకి పంపించి చాలా దౌర్జన్య కాండ చేశారు. మనం ఒక్కళ్ళని కూడా మిస్ అవ్వకుండా కాపాడుకున్నాం. అలాగే ఇంటి ముందు కూర్చున్నా. ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతికి తావు లేపారు. రేపొద్దున వాళ్ళ ఇంట్లో ఉండగలదురా అని నేను అడుగుతున్నా. ఇంట్లో ఉండగలరా అని నేను అడుగుతున్నాను. నేను ఈ సంస్కృతి మంచిదా అని అడుగుతున్నాను. నేను అంచేత మీరు ఇక్కడ మొన్న వాళ్ళ ఇంటి మీద దాడికి వెళ్ళింది. ఇప్పుడు ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల చోటన బలవంతంగా వాళ్ళని గుంజుతున్న మాట వాస్తవం, అక్కడ బెదిరిస్తున్న మాట వాస్తవం, గొడవలు చేస్తున్న మాట వాస్తవం. తిరుపతిలో చూశారు, ఇక్కడ చూశారు. ఆ విషయాలను ఇక్కడ గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. పడద్దు, ఒకళ్ళకి తోడుగా ఇవాళ ఈ మీటింగే ఈ జిల్లాకి వాళ్ళకి చెప్పపెట్టని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజులన్నీ కూడా మంచియే. ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కలెక్టర్ గారిని కూడా అడిగాను. అప్పుడు ప్రశాంత్ అని మా కలెక్టర్ గారు ఉండేవారు. అమ్మ, మన గవర్నమెంట్లో ఇచ్చే పథకాలు ఎన్నో లెక్క చెప్పగలుగుతారా, మీరు చెప్పగలుగుతారా మా కంటిన్యూగా అన్నా. 10 లక్షలు ఇస్తా అన్నాను. అప్పటికి 1 లక్ష నుంచి 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు ఒక్క పథకం కూడా చెప్పలేకపోయారు. కానీ ఇవాళ చెప్పొచ్చా? ఒకటే
ఫస్ట్ వచ్చేటప్పటికి వెళ్ళిపోతున్నారు పెన్షన్ ఇవ్వడానికి, ఫస్ట్ వచ్చేటప్పటికి వెళ్ళిపోతున్నారు పెన్షన్. ఇది ఒక్కటే వాళ్ళకు ఉన్నది. మొన్ననే పాపం చంద్రబాబు నాయుడు గారు స్కూల్కి వెళ్ళారు. ఆ స్కూల్కి వెళ్తే వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటే ఇది తెల్లముఖం వేశాడు. జగన్ దెబ్బ అని కనపడింది అతనికి. జగన్ దెబ్బ అని. వాళ్ళ మనవలో వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ లోనే చదవాలి, మనం మాత్రం తెలుగులో ఉండాలి. ఇది వాళ్ళ సంస్కృతి. సింగపూర్ లో ఒకళ్ళు చదివిస్తారు, లండన్ లో ఒకళ్ళు చదివిస్తారు, అమెరికాలో ఒకళ్ళు చదివిస్తారు. మన పిల్లలకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వద్దు. ఇవాళ స్కూల్స్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. స్కూల్స్ ఏ రకంగా చేసాం మనం, ఏ రకంగా చదివించాం మనం, రేషన్ ఏ రకంగా ఇచ్చాం, బియ్యం ఇచ్చాం, సన్న బియ్యం, అలాగే గోధుమ పిండి ఇచ్చాం, రాగి పిండి ఇచ్చాం. ఇవన్నీ మాట్లాడితే అందులో మాట్లాడారు తప్పించి తప్పేమీ లేదు అన్నటువంటి తెలియదు. అయితే ఎందులో మాట్లాడినా సరే మాటకి తూలినప్పుడు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది అన్నటువంటిది మరొక వైపున తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వాదన. మరి కారుమూరిని అరెస్ట్ చేస్తారా చూడాలి.